తరతరముల ఆశీర్వాదము కావాలి అంటే, బహుతరములకు శుభాతిశయముగా మనల్ని చెయ్యాలి అంటే కావలసింది ఏంటి తెలుసా? దేవుణ్ణి ఘనపరచాలి, దేవునికి భయపడాలి. ఆయన అతి పరిశుద్ధతని విషయంలో మనం చూసి సమీపించరాని తేజస్సు గలవాడు, గొప్ప దేవుడు, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, నేను యోగ్యుడును కానే, నేను యోగ్యురాలును కానే అని హల్లెలూయా. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయం 26-27 వచనాలు ఒకసారి చదువుకుందాం. యెహోవా, నీవు దేవుడివై ఉండి నీ దాసునికి ఈ మేలు దయచేసేదనని సెలవిచ్చియున్నావు. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదింప ననుగ్రహించి ఉన్నావు. యెహోవా, నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటెన్నటికి ఆశీర్వదింపబడి ఉండును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, వాక్యమైన దేవ, మీరు మాతో మాట్లాడండి. వాక్యములో ఉన్నటువంటి సత్యములను గ్రహించులాగా మా హృదయాలను తెరవజేయండి. వినే చెవులను, గ్రహించే హృదయాన్ని మాకు అనుగ్రహించమని వేరే మాట్లాడమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దైవవాక్యాన్ని మనం చూసాం. దావీదు ఒక మాటని చెప్తూ ఉన్నాడు, ప్రభువా, నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటన్నిటికీ ఆశీర్వాదముగా ఉండును. దేవుడు ఒక్కసారి మనుషులను ఆశీర్వదిస్తే అది ఎప్పటికీ ఆశీర్వాదముగా ఉంటుంది. ఎందుకు దావీదు ఈ మాటలు చెప్పడానికి కారణం ఏమిటి? ఎందుకు ఇలాగూ మాట్లాడుతున్నాడని దేవుని యొక్క వాక్యములోనే మనం చూస్తే, అదే అధ్యాయము 7-8 వచనాలు కూడా మనం చూద్దాం. కావున నీవు నా సేవకుడైన దావీదుతో చెప్పవలసినదేమనగా సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ ప్రకారం సెలవిచ్చుచున్నాడు, నీవు నా జనులైన ఇశ్రాయేలు మీద అధిపతివై ఉండునట్లుగా గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డి నుండి తీసుకొని నీవు వెళ్ళిన చోటునెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించు వారిని నీ ముందర నిలవనీయక నిర్మూలము చేసి తిని లోకంలోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలగజేదును. చూడండి, ప్రవక్త అయినటువంటి నాతాను ద్వారా దావీదుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు గొర్రెల కాపరిగా ఉన్నావు, పొలములో గొర్రెలు కాసుకునేవాడుగా ఉన్నటువంటి నిన్ను తీసుకొని నేను నా ప్రజలకు, అంటే ఇశ్రాయేలు ప్రజలకు అధిపతిగా నేను నియమించాను. నేను పేరు కలుగు చేస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను. అది ఎలాంటి పేరు అంటే దావీదుకు చెప్తున్నాడు. అది ఎలాంటి పేరు అంటే, భూమి మీద ఉన్నటువంటి ఘనులైన వారికి ఉన్న పేరును కలుగు చేస్తాను అని ప్రవక్త ద్వారా తెలియజేశాడు. దావీదుకు దేవుడు చెప్తున్నది ఏంటంటే, నీ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. ప్రపంచంలో ఎవరి పేరైతే మోగుతుందో అలాంటి ఘనత గల పేరుగా నీ నామాన్ని ఉంచుతాను అని చెప్పాడు. ఇది దేవుని ఆశీర్వాదం. ఎప్పుడైతే నాతాన్ అనే ప్రవక్త దావీదుతో మాట్లాడుతున్నాడో దావీదుకి అప్పటికి గ్రహింపు వస్తుంది. నా పేరు ప్రపంచంలోనే ఎప్పటికీ గుర్తుండిపోయే పేరుగా చేస్తానని దేవుడు చెప్పాడు. ఆశీర్వాదం అంటే అది. దైవ ఆశీర్వాదం యొక్క పరిమాణాన్ని మనం లెక్కించగలమా అంటే మనం లెక్కించలేం. మనకి
దేవుడు కానీ ఆశీర్వాదం ఇస్తే అది ఎలా ఉంటుందో మన వాక్యంలో చూస్తున్నాం. ఇంకా ఎవరికి లేనటువంటి పేరును కూడా ఇవ్వగలడు. దావీదుతో చెప్తున్నాడు, నువ్వు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు నిన్ను తీసుకుని వచ్చాను, నీకు రాజుగా చేశాను. ఇప్పుడు రాజుగా చేయడం ఆశీర్వాదమా? అతని పేరుని ప్రపంచంలోనే ఎప్పటికీ గుర్తుండిపోయేటట్లు చేయడం ఆశీర్వాదమా? చెప్పండి. గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదును తీసుకొని దేవుడు రాజుగా చేయడం ఆశీర్వాదమా? లేక అతని పేరును ఎప్పటికీ ప్రజలందరూ గుర్తుంచుకునేటట్లుగా ప్రపంచవ్యాప్తముగా దావీదు యొక్క పేరు గురించి మాట్లాడుకోవడం ఆశీర్వాదమా? చెప్పండి. రెండు ఆశీర్వాదాలే. కానీ అతని పేరు అతను చనిపోయిన తర్వాత కూడా నేటికి యేసు ప్రభు వారిని ఏమనంటాం? దావీదు కుమారుడా. ఏమన్నాడు త్రోవ పక్కన కూర్చున్నటువంటి వ్యక్తి? దావీదు కుమారుడా, నన్ను దాటిపోవద్దు. యేసు ప్రభు వారు అన్నారు. ఆయన ఏమన్నాడు? ఒకవేళ ఆయన దావీదు కుమారుడైతే ఎలాగూ దేవుని కుమారుడు అవుతాడు? ఎలాగవుతాడు? దావీదు కుమారుడు. ఏంటది? దావీదు కుమారుడు. పేరు చూడండి, పేరు ఎక్కడికి పోతుంది? ఎక్కడికెక్కడికో పోతుంది. నేటికి కూడా దావీదు కుమారుడా, నన్ను కరుణించు అని ప్రార్థన చేసేవారు ఉన్నారు. ఆశీర్వాదం అంటే ఏంటి? దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటి? మీరు చెప్పండి. దేవుడిచ్చే ఆశీర్వాదం అంటే ఏంటి? అసలు దావీదు గారు ఆ విధంగా ప్రార్థన చేయడానికి కారణం ఏమిటి? దేవా, నీవు ఆశీర్వాదం ఇస్తే ఎప్పటికీ ఆశీర్వాదకరంగా ఉంటుందంటే, ఎంతమంది చరిత్రలో రాజులు లేరు? ఉన్నారా? అందరి పేర్లు అందరూ గుర్తించుకున్నారా? కానీ కొంతమంది పేర్లు మాత్రమే గుర్తుంటాయి ప్రపంచ చరిత్రలో. అందరి పేర్లు ఎవరు గుర్తించుకోరు. అశోకుడు గుర్తించుకుంటామా? గుర్తించుకుంటామా? ఎవడో ఉన్నాడు, సమ్ XYZ, వాళ్ళ పేరు గుర్తించుకుంటామా? గుర్తించుకోము. మనము ఆలోచించవలసిన విషయం ఏంటంటే, దేవుని యొక్క ఆశీర్వాదం ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి. ఏ స్థాయిలో ఉంటుందో చూస్తే అది కోరుకుంటాం. అది మళ్ళా పర్మనెంట్గా ఉంటుంది. ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలోనే మనం చూద్దాం. అదే అధ్యాయంలో 13, 14 వచనాలుగాను మనం చూస్తే, నేను అతనికి తండ్రినయ్యుందును, అతడు నా కుమారుడయ్యుండును. నీకంటే ముందుగా ఉన్నవానికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మానను. నా మందిరమందును నా రాజ్యమందును నేను నిత్యము అతన్ని స్థిరపరచెదను. అతని సింహాసనము ఎన్నటికి స్థిరముగా ఉండునని అతనికి తెలియజేయము. మళ్ళా ప్రవక్త ద్వారా ఇంకొక విషయాన్ని దావీదు మహారాజుకి దేవుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు తెలుసా? దావీదు దేవునికి మందిరం కట్టాలనుకున్నాడు. దావీదు గారికి ఆలోచన వచ్చింది, నేనేమో మంచి దేవదారు వృక్షము లేదా కేదారు వృక్షములతో చేసుకున్నటువంటి భవనంలో ఉన్నాను, కానీ దేవుని మందిరము గుడారాల్లో ఉంది, దేవునికి మందిరాన్ని నేను కడతాను అనుకున్నాడు. ఆ విషయాన్ని ప్రవక్తకు చెప్పాడు. ప్రవక్త ఏమన్నాడు? సరే కట్టు, నీ మనసులో ఉన్నదంతా చెయ్యన్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఓ నాతాను, దావీదు అలాగూ చెప్తే నువ్వు తల ఊపుకొని వచ్చావు. అసలు నా చిత్తం అదేనా? నేను చెప్తున్నాను విను. దావీదు కట్టబోడు దేవునికి మందిరాన్ని దావీదు కట్టాలని అనుకున్నా దావీదు దేవుని మందిరాన్ని కట్టడు. నేను ఒక విషయం చెప్తున్నాను నేను. దావీదుకు ఒక కొడుకు పుడతాడు. ఆ కొడుకు చేత
నేను మందిరాన్ని కట్టిస్తాను అని చెప్పాడు. అలాగే కట్టించుకున్నాడు. అంతవరకు బాగానే ఉంది. ఇందులో ఆశీర్వాదం ఏముంది? దేవుడు ఇక్కడ చెప్తున్నటువంటి ఒక మాట దావీదు హృదయాన్ని తాకింది. అదేంటది? నీ కడుపులో నుంచి వచ్చినటువంటి కుమారుడు సొలొమోను ఉన్నాడే, అతని రాజ్యాన్ని నేను స్థిరపరుస్తాను. తర్వాత నీ సంతానము యొక్క సంతానము యొక్క సంతానము సంతానము సంతానం అలాగూ ఎప్పటికీ రాజుగానే ఉంటారు. ఇది బాగుందా? ఒకడు చీఫ్ మినిస్టర్ అయితే ఆ రోజుకు సంతోషం, ఆ 5 సంవత్సరాలకు సంతోషం, మరలా ఎప్పుడు అవకాశం వస్తే మరలా సంతోషం. కానీ అతని కొడుకు ఒక రాజ్యముగా ఉండడం సాధ్యమేనా? అవుతుందా? కానీ దావీదుకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం, దావీదుకి దేవుడిచ్చిన వాగ్దానం చూస్తే, నీ సంతానం యొక్క సంతానాన్ని వారి సంతానానికి ఎప్పటికీ నేను రాజ్యాన్ని స్థిరపరుస్తా. ఇది వాగ్దానం. ఇదేంటిది? ఇది ఆశీర్వాదం యొక్క పరిమాణం, సైజ్. ఇది సైజు. నన్ను రాజుగా చేస్తే దేవుడికి స్తోత్రం హల్లెలూయా అనొచ్చు. తర్వాత కొడుకుకి అందరికీ రాజుగా నియమించడం అనేది ఎన్నటెన్నటికీ ఉండే ఆశీర్వాదం. దావీదు ఎప్పుడైతే నాతాను ప్రవక్త ద్వారా ఈ మాట విన్నాడో మోకలేశాడు. అసలు నా కుటుంబం ఏంటి ప్రభువా, నేనేంటి, నేను ఏమాత్రం వాడిని నన్ను తీసుకుని వచ్చి నీవు ఒక రాజుగా చేసావు, గొర్రెలు కాసుకున్నటువంటి నన్ను తీసుకుని వచ్చి రాజుగా చేసావు. ఓకే, దేవుడికి స్తోత్రం, నన్ను కరుణించావు, నేనేదో పాటలు పాడుకుంటూ దేవుని ఆరాధిస్తే నన్ను రాజుగా చేసావు, బాగుంది. నేనేదో చిన్న కోరిక పట్టుకొని నీకు మందిరాన్ని కడతా అనేటప్పటికీ నీవేం చేస్తున్నావు? ప్రవక్తను పంపించి, నువ్వు కాదు కట్టాల్సింది, నీ కొడుకు కడతాడు, నీ కొడుకులు ఎన్నటికి రాజులుగా ఉంటారు, వారి రాజ్యాన్ని స్థిరపరుస్తాను అన్నాడు. దేవుడికి స్తోత్రం చెల్లించండి. ఒక విషయం ఆలోచన చేసి చెప్పండి, ఇది ఆశీర్వాదమా కాదా? బహుశా ఎప్పుడైతే దావీదు ఈ మాటను విన్నాడో, ఏ మాట? తన కొడుకులకి ఎప్పటికీ రాజ్యాన్ని స్థిరపరుస్తానన్న మాట ఎప్పుడైతే దావీదు విన్నాడో, దావీదు యొక్క హృదయం ద్రవించిపోయింది. ఏమైంది? దహించిపోయింది. ఆ దేవుడికి స్తోత్రం. ద్రవించిపోయింది. దహించిపోవడం అంటే కాలిపోవడం. ఇంకా సులభమైనటువంటి తెలుగు మాటలు ఉపయోగించలేవు. హల్లెలూయా. ద్రవించిపోయిందంటే కరిగిపోయింది అని అర్థం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించి దేవునితో చెప్తున్నాడు, ప్రభువా, నీ ఆశీర్వాదం అంటే రాజుగా ఉండడం అనుకున్నా, కాదు, నా పేరు నేను చనిపోయినా చిరస్థాయిగా ఉంచబడడం, నేను చనిపోయిన తర్వాత కూడా నీవు నా పట్ల చూపించినటువంటి కృప ఎప్పటికీ నిలిచి ఉండడం దేవుని ఆశీర్వాదానికి సూచన. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అది ఆశీర్వాదం అంటే. మనకున్న ఆశీర్వాదం చూడాలి ఎలాంటిదో. ప్రభు చెప్తున్నాడు ప్రవక్త ద్వారా. మనం చదివినటువంటి 13వ వచనంలో చూస్తే ఆయన ఏం చెప్పాడు? నీకంటే ముందుగా ఉన్న వానికి నా కృపను నేను చూపక మానినట్లు అన్నాడు. అన్నాడా? అది విషయం. అక్కడ చూడాలి, అక్కడ జాగ్రత్త పడాలి. ఏమన్నాడు? దేవుడు గాని కృప చూపడం మానితే అంతే సంగతులు, చిత్తగించవలెను. ది చాప్టర్ ఎండ్స్ దేర్. అంతే. ఆ కృపను పోగొట్టుకునేటట్లు ఎవ్వరు కూడా ప్రవర్తించకూడదు. నిజానికి సౌలుని రాజుగా చేసి బహుశా ఇదే ఆలోచన కలిగి ఉన్నాడు దేవుడు. కానీ
సౌలు దేవుని యొక్క మాటలు తిరుగుబాటు చేయడం వలన సౌలు దేవుని కృపను పోగొట్టుకున్నాడు. ఆశీర్వాదం వచ్చింది, పోయింది. ఇక్కడ కారణం ఏమిటి? కృపను పోగొట్టుకుంటే ఒక వ్యక్తి అన్నిటినీ కోల్పోవలసి ఉంటుంది. ఇది హెచ్చరిక. దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. ఆదికాండం 12వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చూస్తే, ఆదికాండం 12వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు కానీ మనం చూస్తే, నీవు లేచి, యెహోవా చెప్తున్నాడు అబ్రహాముతో, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యుద్ధ నుండి, తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో దేవుడు చెప్పాడు. ఇక్కడ మరలా మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడే శైలి చూడండి. మళ్ళీ శైలి అంటే ఏంటి అనకండి, విధానం, ద స్టైల్ ఇన్ విచ్ గాడ్ స్పీక్స్. ఏ విధంగా మాట్లాడుతున్నాడు చూస్తే, ఏం చెప్తున్నాడు అబ్రహాముతో? అబ్రహాంతో ఏం చెప్తున్నాడు? నీ నామాన్ని గొప్ప చేస్తా. అసలు ఎవరి నామము గొప్పపడాలి? ఒక విధం చెప్తా, అన్ని నామముల కంటే ఉన్నతమైన నామం ఎవరిది? యేసు ప్రభు వారిది. దేవుడికి స్తోత్రం కలుగుగాక. కానీ ప్రభువు చెప్తున్నాడు, నీ నామాన్ని గొప్ప చేస్తా. అసలు మనుషుల యొక్క పేరుని దేవుడు ఎందుకు హెచ్చించాలి? అవసరమా? కానీ చేస్తాడు. దావీదుకు అదే చేస్తానని చెప్పాడు. భూమి మీద చరిత్రలో దావీదు, నీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. అది ఆశీర్వాదం అంటే. మనకొచ్చిన ఆశీర్వాదం ఆ స్థాయిలో ఉండాలి. ఎక్కడ? 4 ఇల్లులు 3 పొలాలు కాదు, ఎన్నటన్నటికీ ఆశీర్వాదముగా ఉండును అని దావీదు గ్రహించినట్లు అట్టి ఆశీర్వాదం కోరుకోవాలి. దావీదుకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం లాంటిదే అబ్రహాముతో మాట్లాడుతున్నప్పుడు కూడా కనిపిస్తుంది. దేవుడు చెప్తున్నాడు, అబ్రహాం, నీ పేరుని నేను గొప్ప చేస్తా. తర్వాత ఏమన్నాడు? నీ సంతానానికి విస్తరింపజేస్తా, ఇంకా దేశాన్నే నీకు ఇస్తా. చూడండి, దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయాలను చూస్తే అప్పుడు ఆశీర్వాదం అంటే ఏం కనిపిస్తుంది? ఇప్పుడు అబ్రహాము, గతంలో మనం ధ్యానించాం, హారాను నుంచి, ఎక్కడి నుంచి? హారాన్ ఎక్కడుంది? మళ్ళీ చెప్పగలరు. హారాన్ అనే ప్రాంతం మెసొపొటేమియాలో బాబేలుకు ఉత్తరాన ఉన్నదని మనం చూసాం. హారాను నుంచి కనాను దేశంకి వచ్చినప్పటికే అక్కడ వారు సంపాదించిన యావదాస్తితో, హారానులో నుంచి సంపాదించిన యావదాస్తితో అబ్రహాము, అతని భార్య సారాయి, లోతు కూడా వచ్చారా? అక్కడ ఏం సంపాదించారు? ఆస్తి సంపాదించారు. అది ఆశీర్వాదమేనా? ఆశీర్వాదమే. కానీ ఇప్పుడు దేవుడు తర్వాత చెప్తున్నటువంటి మాటలు చూస్తే, నీ పేరు ఎప్పటికీ ఉండిపోతుంది అబ్రహాం. అది ఆశీర్వాదం. మన పేరు మర్చిపోకూడదు. నీ నామాన్ని గొప్ప చేయడం అనేది ఆశీర్వాదానికి గొప్ప సూచన. అబ్రహాము పేరు ఎవరైనా మర్చిపోతారా? యూదులకు అబ్రహాము అంటే ఎంత అంత అభిమానం కాదు, వల్లమానని అభిమానం. మళ్ళీ దానికి పరిచయ పదాలని అడగద్దు. ఎవరు వివరించలేని అభిమానం. అబ్రహాము పుట్టక మునుపు నేనున్నంటే, నీకు 40 సంవత్సరాలు కూడా లేవే, నీవు అబ్రహాము పుట్టక మునుపు ఉన్నావా అని యేసు ప్రభు వారితో యూదులు తగాదాకు దిగడం మనం చూసాం. అబ్రహాము మీకు తండ్రిని అనుకుంటున్నారు, సర్ప సంతానమా, దేవుడు అవసరమైతే ఈ రాళ్ల వలన దేవుడు అబ్రహాముకు పిల్లలు పుట్టించగలడని చెప్పాడు. ఎవరు? బాప్తిస్మిచ్చు యోహాను. బాప్తిస్తానికి వచ్చినప్పుడు చెప్పాడు,
అంటే వారికి ఉన్నటువంటి అభిమానం ఏంటి? అబ్రహాము మా తండ్రి, అబ్రహాము మా పితరుడు, అబ్రహాము మా పితరుడు. నేటికి కూడా అబ్రహాము అంటే, అబ్రహాము పేరు అంటే ఇశ్రాయేలు ప్రజలకు ఎక్కడ లేనంత అభిమానం. ఎందుకంటే మా పితరుడు, దేవుడు మాట్లాడినటువంటి అబ్రహామే మాకు తండ్రి అని ఇశ్రాయేలు ప్రజలు నమ్ముతారు. అది నిజం. అబ్రహాములో నుంచి ఇస్మాయిల్ వచ్చాడు. ఇస్మాయిల్ నుంచి అరబ్ దేశాల్లో ఉన్నటువంటి ముస్లిం ప్రజలు కూడా వచ్చారు. వారు కూడా అంటారు అబ్రహాము మా తండ్రి, హీఈస్ అవర్ ఫాదర్. అబ్రహాము మాకు తండ్రి అంటారు ఇశ్రాయేల్ ప్రజలే కాదు, ఇస్మాయిలీలు ముస్లింలు కూడా అబ్రహాము మాకు తండ్రి అంటారు. అలాంటి పేరుందా? వస్తుందా? అది దేవుని యొక్క ఆశీర్వాదం యొక్క సైజు. కొలవలేము కొలవలేము కొలవలేము. అది అలాంటి పేరు రావాలి. ఇప్పుడు క్రైస్తవులు ఏమంటారు? అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఇప్పుడు మనం విశ్వాసులే కదా, విశ్వాసమును బట్టి అబ్రహాము కూడా మనకు తండ్రి. సరిపోయిందా? ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి రాజులను చూస్తే ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? అబ్రహాము యొక్క సంతానంలో నుంచి చాలా మంది వచ్చారు. చాలా చాలా చాలా. అలాంటి ఆశీర్వాదం కావాలి అంటే ఏంటి? పేరు కానీ ఇచ్చాడంటే దేవుడు అది ఎప్పటెప్పటికీ మర్చిపోరు. మర్చిపోతారా? అది ఆశీర్వాదం. దేవుడిచ్చే సైజ్ చూడాలి. మనం ఎలాంటివి కోరుకుంటాం? ఎలాంటివి కోరుకుంటాం? చిన్న చిన్నవి, చిన్న చిన్నవి, అల్ప సంతోషం. చిన్నవిస్తే దేవుడికి సొంతం. కానీ దేవుని యొక్క గుప్పిలి చాలా పెద్దది. దేవుని యొక్క హస్తంలో ఉన్నటువంటి ఆశీర్వాదం అది చాలా పెద్దది. దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. 12వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, 12వ అధ్యాయం 7వ వచనం, యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమయ్యి నీ సంతానమునకు ఈ దేశమిచ్చిదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. ఏమన్నాడు దేవుడు? నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తానన్నాడు. అసలు దేవుడు ఆశీర్వాదం సైజ్ చూడండి. ఏమిస్తానన్నాడు? దేశాన్నే ఇస్తానన్నాడు. అది ఆశీర్వాదం స్టైల్. అది ఎక్కడికి ఉండాలి? దేశాన్ని ఇస్తాడు. మనకెన్ని కావాలి? 5 సెంట్లు అయితే చాలు. పెద్ద కోరిక అంతేనా? 3 సెంట్లలో 3 భాగాలు చేసి ఆడుకోకటి ఈడుకోకటి కట్టాలని అనుకోండి. కానీ దేవుని యొక్క ఆశీర్వాదం చూడండి. ఇంకొక విషయాన్ని గురించి ఆలోచించి, నేటికి ఇశ్రాయేలు ప్రజలు చూడండి, నేటికి ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడున్నారు? దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసిన పాలు తేనెలు ప్రవహించే దేశంలోనే ఉన్నారు. ఉన్నారా? ఇప్పటికీ ఉందా? ఉందా? అమ్ముకున్నారా? అమ్ముకున్నారా? ఉన్నారా లేదా? చరిత్రలో సాక్ష్యం ఉన్నదా లేదా? దేశాన్లే ఇచ్చే స్థాయి దేవునిది. ఆశీర్వాదం యొక్క స్థాయి ఏ స్థాయి? శాశ్వతముగా భూమిని, శాశ్వతంగా దేశాలని, ఎన్నటన్నిటికీ తరగనటువంటి పేరు. ఏం కావాలి? దేవుని యొక్క వాక్యములో మనం చూద్దాం. 1 రాజుల గ్రంథం 10వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చూద్దాం. సేబాదేశపు రాణి యెహోవా నామమును గూర్చి సొలొమోనునకు కలిగిన కీర్తియు విని గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చెను. ఆమె గొప్ప పరివారముతో గంధవర్గము, విస్తారమైన బంగారమును, రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనము చేసి తనకు తోచిన దానినంతటిని బట్టి అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నింటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పెను.
రాజునకు మరుగైనది ఏదియూ లేక ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటినీ భావము చెప్పెను. షేబాదేశపు రాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతని కట్టించిన మందిరమును, అతని బల్ల మీద అనున్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీఠములను, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతని గిన్నె నందించు వారిని యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులు చూచి విస్మయం పొందినదై. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సొలొమోను దగ్గరికి షేబదేశపు రాణి వచ్చింది. ఎవరు? షేబదేశపు రాణి వచ్చింది. ఎవరు? సొలొమోను ఎవరు? దావీదు కుమారుడు. ఎప్పుడో విన్నదంట, ఎక్కడో రిపోర్ట్ విన్నది. ఏం రిపోర్టు? పలానా దేశములో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు సొలొమోన్. అతడికి చాలా జ్ఞానం ఉంది, చాలా గొప్పగా ఉన్నాడంట. నిజమేనా? అతని జ్ఞానం అంత గొప్పదా? నా రాజ్యములో నేను అతని గురించి వింటున్నాను. ఇది న్యూస్. యూట్యూబ్లో చూడలేదులేండి అప్పట్లో. అప్పుడు ఆమెకి తెలిసింది. షేబ ఎక్కడుంది ఇప్పుడు? ప్రస్తుతం ఉన్నటువంటి యమన్ దేశం, అరేబియా పెనిన్సులాలో యమన్ దేశం అని చరిత్రకారుల యొక్క అభిప్రాయం. ఇక్కడి నుంచి మొదలై యెరూషలేముకు వెళ్ళి రాజుని కలిసింది. సొలొమోన్ రాజుని కలిసి, ఆవిడికి సందేహం ఉంది కనుక ఫస్ట్ వెళ్ళి ఆవిడ దగ్గర ఆల్రెడీ క్లిష్టమైన ప్రశ్నలు ఉన్నాయి. క్లిష్టమైనది అనగా ఏమిటి? బహు కష్టమైనటువంటి ప్రశ్నలు ఆమె దగ్గర ఉన్నాయి. బహుశా వాళ్ళ రాజ్యంలో ఎవరూ సమాధానం చెప్పలేని ప్రశ్నలేమో. వెళ్ళి రాజుగారి దగ్గరికి వెళ్ళి కలిసి రాజును అడుగుతుంది, పలానా ప్రశ్న సమాధానం తెలుసా? సొలొమోను సులభంగా సమాధానం చెప్తున్నాడు. ఇంకొక ప్రశ్న, ఇది సమాధానం. ఇంకొక ప్రశ్న, ఇది సమాధానం. ఇంకొక ప్రశ్న, ఇది సమాధానం. అన్ని ప్రశ్నలు ఇచ్చినప్పటికీ ఆవిడ అవాక్కయ్యింది. ఇది న్యాచురల్ లాంగ్వేజ్. ఆమె ఆశ్చర్యపోయి ఆమె అంటుంది, నేను నీ గురించి విన్నటువంటి సమాచారం నిజమే, నీ కీర్తి గురించి నేను విన్నది నిజమే. నీవు కట్టించిన మందిరము కానీ, నీ సేవకులు కూర్చున్న విధానము కానీ, వారి వస్త్రములు వేసుకున్న విధానం కానీ, నీ మనస్సులో నీ హృదయములో దేవుడు పెట్టిన జ్ఞానము నిజమైనది. నేను ఎంత క్లిష్టమైన ప్రశ్నలు అడిగినా నీవు సమాధానం చెప్పగలిగావు. ఇవి ముందు చెప్పిన క్వశ్చన్ల ఆన్సర్సా? బిట్ బ్యాంక్ ఏం కాదు. అంతకుముందు మాట్లాడినటువంటి ప్రశ్నలు కావు. ఇప్పుడు మనం ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, దేవుడిచ్చే జ్ఞానాన్ని ఒక్కసారి చూడండి. దేవుడు ఆశీర్వదించాడా సొలొమోన్ని? దేవుడిచ్చే జ్ఞానాన్ని చూస్తే ఎక్కడో ఉన్నటువంటి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి రాజులు కూడా ఆశ్చర్యపోయారు. అది మన జ్ఞానం ఎక్కడా? మన జ్ఞానం ఎక్కడ? మన స్కూల్ గేట్ కూడా దాటదు, కాలేజ్ గేట్ కూడా దాటదు, చదివిన పాఠం కూడా దాటదు. కానీ దేవుని యొక్క ఆశీర్వాదము జ్ఞానం చూస్తే ప్రజలు ఆశ్చర్యపోతారు. నేటికి సొలొమోను జ్ఞానం ది అల్టిమేట్ విజ్డమ్. ఆయన రాసినటువంటి గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను చూస్తే ఆయన టచ్ అయినటువంటి సబ్జెక్ట్ లేదు. బయాలజీ, హిస్టరీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైకాలజీ అన్నీ రాశాడు. ఆఖరికి గోడ మీద ఉన్న నాచు మీద కూడా రాశాడని సమాచారం. అంత జ్ఞానం ఎక్కడిది? అది మనం ఆలోచించాలి. అది దేవుడిచ్చినది, అది దేవుడు అనుగ్రహించినది. అది మనం మాట్లాడుకుంటున్నాం. శావదేశపు రాణి ఒక 4-5 ప్రశ్నలు క్వశ్చన్ పేపర్ పట్టుకొని వచ్చి ఉండొచ్చేమో, కానీ క్లిష్టమైన ప్రశ్నలకు కూడా సమాధానము చెప్పగలిగే
దైవ జ్ఞానం దేవుని వద్ద ఉన్నది. ఆ జ్ఞానానికి ప్రజలు ఆశ్చర్యపోతారు. ఆ జ్ఞానానికి ప్రజలు ఆశ్చర్యపోతారు. అది దేవుడి వద్ద ఉన్నటువంటి అత్యధికమైనటువంటి ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం కోరుకోవాలి. ఆ తర్వాత రాణి చూసింది, ఏంటి బంగారం ఏంటి, ఈ కట్టడాలు ఏంటి. ఆ సొలొమోను రాజు దగ్గర ఇంకా చెప్పాలంటే అతనుకున్నటువంటి సంపద కూడా చూచి ఆశ్చర్యపోయిందంట. అంటే మనం వాక్యంలో చూస్తున్నాం. ఏం చూసాం? దావీదుకి చిరస్థాయి అయినటువంటి పేరు ఇవ్వడం, దావీదు తర్వాత కూడా సింహాసనము తరతరములకు నిలవబడడం. నీకు ఇంకో విషయం చెప్పినా, ఆ దావీదు సింహాసనమే యేసు ప్రభువు వారు కూర్చుండిపోతున్నటువంటి సింహాసనం కాదా? దావీదు వంశములోనే యేసు ప్రభు వారు వచ్చి ఎన్నటెన్నటికీ రాజ్యం చేసే యుగ యుగాలను ఏలే మహారాజు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఏంటి? పేరు చూడండి, పేరు శాశ్వతమైనదా? అతనికి ఉన్నటువంటి సింహాసనం చూడండి, సింహాసనం శాశ్వతమైనదా? అలాగే అబ్రహాం యొక్క పేరు చూడండి, అబ్రహాం యొక్క పేరు శాశ్వతమైందా? అయిందా? అబ్రహాం సంతానానికి ఇచ్చినటువంటి దేశం శాశ్వతంగా ఉందా? ఉంది. సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం అత్యున్నతమైనదేనా? ప్రపంచం అంతా చూశారు. అంటే దేవుడు ఆశీర్వదిస్తే, దేవుడు గాని ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే అది ఎన్నటన్నటికి ఆశీర్వాదంగా ఉంటుంది. అందుకే దావీదు ప్రార్థన చేసి అన్నాడు, దేవా నువ్వు ఆశీర్వదిస్తే ఎన్నటన్నటికి ఆశీర్వాదంగా ఉంటుంది. అంటే దేవుడి దగ్గర ఎంత పెద్ద ఆశీర్వాదం మనం పొందగలం? మనం ఊహించలేము. మనం చనిపోయినా ఆ ఆశీర్వాదం కొనసాగుతుంది. అది విషయం. దావీదు చనిపోయాడా? ఆశీర్వాదం కొనసాగిందా? అబ్రహాం చనిపోయాడా? కొనసాగిందా ఆశీర్వాదం? సొలొమోను చనిపోయాడా? ఆశీర్వాదం కొనసాగిందా? అది ఆశీర్వాదం అంటే. మరి ఇలాంటి ఆశీర్వాదం కావాలంటే ఏం చేయాలి? అందరికీ వస్తుందా? రాదా? మరెందుకే చర్చికి రావడం? దేవుడి స్థలం కలిగారు. వస్తుందా రాదా? ఎలా సంపాదించగలిగారు? దేవుడి యొక్క వాక్యంలో చూద్దాం. కీర్తన గ్రంథం 115వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథం 115, 13. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు ఏమన్నాడు? పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. అంటే ఏంటి? ఇక్కడ ఆశీర్వాదానికి కారణం ఒకటి చెప్తున్నాడు. ఇక్కడ చెప్పాడా? ఒక సూత్రం కనిపిస్తుంది. ఏముంది? ఆశీర్వాదానికి ఒక సూత్రం ఇక్కడ ఉంది. ఏమన్నాడు? వయసుతో సంబంధం ఉందా? వయసుతో సంబంధం ఉందా? వయసుతో సంబంధం, చిన్నవాడా పెద్దవాడా అనేది కాదు. సో వయసు అనేది సంబంధం లేదు. అది క్లారిటీ వచ్చిందా? తర్వాత ఏం చెప్పాడు? భయభక్తులు గల వారిని ఆశీర్వదిస్తానన్నాడు. అసలు భయం అంటే ఏంటి? అంటే భయము భక్తి ఉన్న వారికి ఆశీర్వాదం వస్తుంది. దావీదు చెప్తున్నాడు, నువ్వు ఆశీర్వదిస్తే ఎప్పటికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది అని. అంటే భయము అనేది, భక్తి అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం కదా. మరి భయం అంటే ఏంటి? ఇప్పుడు ఒక పాము కనిపిస్తుంది, అమ్మో పాము అని పారిపోతాం. అది భయమా కాదా? ఇప్పుడు దేవుడు చూసారా పారిపోవాలా? చీకటిలో వాడు కనిపించింది దెయ్యం, ఉంటామా? రూమ్లోకి వెళ్తారా? అక్కడి నుంచి పారిపోతారు. ఆ రూమ్కి వెళ్ళడానికి ఇష్టపడరు. కానీ అది భయమేనా? భయమే కదా.
మరి దేవుడు చెప్తున్నాడు తన యందు భయము కలిగిన వారిని, భక్తి కలిగిన వారిని ఆశీర్వదిస్తారు అని. అంటే ఇప్పుడు ఏంటి, మనం కూడా అలా పారిపోవాలా? భయం ఉన్న దగ్గర పారిపోతారా? మరి మనం చేసేది ఏంటి? ఇక్కడే ఉంది అసలైన విషయం. అసలు భయం అంటే ఏంటి, దేవుని యందు భయం అంటే ఏంటి అనేది మనం చూడాలి. అప్పుడు దేవుని యందు భయభక్తులు అంటే ఏమిటో మనకు అర్థమవుతుంది. అప్పుడు దేవుని యందు భయం మనం ఉంచగలుగుతాం. భయం, ఒకవేళ నిజంగా భయం అంటే పారిపోవడం అయితే దేవుడు ఎందుకు దినమెల్లా చేతులు చాపి వినడంలోని ప్రజల వైపు నా దగ్గరికి రండి 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 అని పిలవాలి? పారిపోండి 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 అనాలి. యాక్చువల్గా సియోనులో దేవుడు అతి భయంకరుడు. కొండ మీదకి ప్రభు దిగి వచ్చినప్పుడు మోషేకి పదాజ్ఞలు పలకలించినప్పుడు ప్రజలు ఏమన్నారు మోషేతో? మేము వినలేము, మేము చూడలేము, నువ్వు వెళ్ళు, ఆజ్ఞ పట్టుకొని రా, మా వల్ల కాదు, మేము చచ్చిపోయినట్లు ఉన్నాం అన్నారా? అది భయమేనా? భయం. అది భయమే. ఇప్పుడు దేవుడు కోరుకుంటుంది ఆ భయమా? మరి భయం అంటే ఏంటి? మరి భయం అంటే ఏంటి? దైవవాక్యంలో మనం చూద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చూద్దాం. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయం నిండుకొనెను. ఆయనకు పైగా శరపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెండింటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెండింటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కొమ్ములు పునాదులు కదులుచు మందిరము దుమ్ము చేత నిండగా, నేను నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యలో నివసించువాడను. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవాను నేను కనులారా చూచుతున్నానుకొంటిని. ఏమన్నాడు ప్రవక్త అయినటువంటి యెషయా? ఏమన్నాడు? అత్యున్నత సింహాసనం మీద ప్రభువును చూచాడంట. ఒక విషయం చెప్పండి, అందరికీ ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి? దేవుడిని చూడాలనే కదా. ఉందా కోరిక? ఉందా? దేవుడిని చూడాలనే కదా కోరిక. దేవుణ్ణి చూసిన తర్వాత యెషయా ఏం చెప్తున్నాడు? అయ్యో నేను చచ్చాను రా బాబు. ఆ డైలాగ్ని ఇంకొకలాగా చెప్పాలి, నేను నశించి తిని అని అంటే అయ్యో నేను చచ్చాను రా బాబు అని వచ్చినట్లు మాట్లాడాడు. కరెక్టేనంటారా? కరెక్టేనంటారా? అసలు దేవుడి దగ్గరికి ఎందుకు వస్తారు? పోనీ క్రైస్తవ విశ్వాసం కాదు, సాధారణంగా దేవుడి దగ్గరికి వస్తారు చచ్చిపోయిన తర్వాత దేవుడిలో కలిసిపోవాలి, లేదా దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. మరి అదే దేవుడిని చూసినప్పుడు మనుషులు భయపడితే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు? అక్కడే మనం ఆలోచించాలి. అంటే ఇక్కడ భయపడుతున్నాడు ప్రవక్త స్వయంగా అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడైనటువంటి ప్రభువుని చూచాడు. ప్రభువుని చూచినప్పుడు ప్రవక్త భయపడుతున్నాడు. ఇది భయం. చూసుకోండి, ఇది భయం. అంటే ఇప్పుడు ఏంటి? ఆయనకి దర్శనం కలగడం భయమా? కలగడం వలన భయం వచ్చింది అనుకున్నారా? కానే కాదు. భయపడడం అంటే ఆయన అతి పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అనే మాట దేవదూతలు గాన ప్రతిగానములు చేస్తుంటే అది చూచి అతి పరిశుద్ధుడు ఆయన, నేను అపవిత్రుడిని,
ఆయన అతి పరిశుద్ధుడు, నేను అపవిత్రమైనటువంటి పెదవులు గల సాధారణమైన మనుషుని. చచ్చానురా బాబు, అయిపోయింది నాతో, ఈ రోజు నుంచి నాకు తెలిసి అయిపోయింది, ముగించుడా మొదలయ్యింది అని భయపడ్డాడు. ఇక్కడ భయము మనకు కనిపిస్తుంది. ఈ భయం ఏంటో తెలుసా? దేవుడు అతి పరిశుద్ధుడు అని గుర్తించి, నేను అపవిత్రుడిని, అపవిత్రమైన పెదవులు గలవాడిని, జనములంతా కూడా నీ దేవుని దృష్టికి అపవిత్రముగా కనిపిస్తున్నారు గనుక ఆ పరిశుద్ధిని ముందు నీ నిలవబడడానికి యోగ్యుడును కాను, ఆయన చూచుటకైనను యోగ్యుడును కాను అని వినయముగా, తగ్గింపుగా తన్ను తాను దేవుని ముందు తగ్గించుకొని ఉండడమే భయం. అది భయం అంటే దేవుని యొక్క అత్యున్నతమైన పరిశుద్ధతను గురించి మనకు అవగాహన ఉండి, ఆ పరిశుద్ధ దేవునికి సమీపంగా వెళ్ళడానికి కూడా యోగ్యుడును కానీ అంత గొప్ప అతి పరిశుద్ధుడే అనే భావనతో, గౌరవంతో కూడిన భావమే భయం. ఇది కావాలి. ఇది ఉంటే అట్టి వారిని, పిన్నలనేమి పెద్దలనేమి దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇంకా మనకి స్పష్టంగా అర్థం కావాలంటే ఈ భయం అంటూ ఏంటో చూద్దాం. లూకాసు సువార్త 23వ అధ్యాయం 39 నుంచి 42 వచనాలు ఒక్కసారి చూద్దాం. వ్రేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకొనుము మమ్మును కూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండవ వాడు వానిని గద్దించి నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కదా, దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము లేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోనుమనెను. చాలు. ఇక్కడ యేసు ప్రభు వారు శిలువ మీద వేలాడదీయబడినప్పుడు ఎడమ వైపున ఒక దొంగ, కుడి వైపున ఒక దొంగ ఉన్నాడు. తెలుసు కదా? ఒక దొంగ మాట్లాడుతున్నాడు, యేసు నీవు దేవుని కుమారుడు అయితే కిందకి రా, మామూలు కూడా కిందకి దించు అని మాట్లాడుతుంటే, రెండవ దొంగ ఏమని మాట్లాడుతున్నాడు? నీవు దేవునికి భయపడవా అన్నాడా? ఇక్కడ దేవునికి భయపడాల్సిన విషయం ఏముంది? ఇక్కడ దేవునికి భయపడే విషయం ఏముంది? ఏముంది నాకు చెప్పండి. ఆ రెండవ దొంగ యొక్క అభిప్రాయం ఏమిటి? యేసు ప్రభు వారిని దూషిస్తున్నాడనే ఉద్దేశంతో రెండవ దొంగ మొదటి దొంగతో అంటున్నాడా ఈ మాట? అతడు దేవుడురా, నువ్వు ఏం మాట్లాడుతున్నావు చూసుకో అనే ఉద్దేశంతో మాట్లాడా? కాదు. ఆ రెండవ దొంగ ఏం మాట్లాడుతున్నాడంటే, నీకు శిక్ష పడిందిరా, నేను శిక్ష అనుభవిస్తున్నాను, ఇద్దరము కూడా శిక్ష అనుభవిస్తున్నాము, ఇంకా నీకు అర్థం కావడం లేదా? నోటికొచ్చినట్లు మాట్లాడొద్దు, నువ్వు అనవసరంగా మాట్లాడవద్దు. మనకు శిక్ష పడడానికి కారణం మనం చేసిన తప్పిదమే. నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు, నువ్వేం మాట్లాడుతున్నావో చూసుకో. ఇప్పటికైనా గ్రహించవా? దేవుడు అనేవాడు ఉన్నాడు, న్యాయముగా ప్రవర్తిస్తాడు, ఎవడి క్రియలు చెప్పున వాడికి ఫలితాన్ని అనుగ్రహిస్తాడు. నీకు వచ్చిన ఈ శిక్షావిధికి కారణం నీవు చేసినటువంటి పాపమే.
నీవు చేసినటువంటి పాపమే. కాబట్టి నీవు ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఇది శిక్ష ప్రభుత్వం ద్వారా కలిగి ఉండొచ్చు, కానీ దీనికి కారణం దేవుడు దీనిలో జోక్యం చేసుకున్నాడు అనే భావంతో రెండవ దొంగ మాట్లాడుతున్నాడు. అంటే ఏంటి? దేవునికి భయపడడం అంటే ఏంటి? కాలు చేతులు వణికిపోవడమా సిలువు మీద? రెండవ దొంగ మొదటి దొంగ కాలు చేతులు వణికిపోవడమా? కాదు. భయపడడం అంటే అక్కడ మనకు అర్థమవుతున్న విషయం, దేవుడు న్యాయవంతుడు, ఆయన అన్యాయముగా ప్రవర్తించడు. ఇది భయపడాలి. ఇది వినయముతో కూడినటువంటి భయం, అంతేగాని పారిపోవడం కాదు. వాక్యం ద్వారా మనం చూస్తున్నాం, అసలు భయపడడం అంటే ముందు ఆయన అతి పరిశుద్ధుడు, నేను ఏ యోగ్యత లేనివాడును లేనిదానను అనే భావం మనలో ఉంచి ఆయనను గౌరవించడం. అంతేకాకుండా దేవుడు న్యాయవంతుడు, దేవుడు అన్యాయస్తుడు కాదు. తాము చేసిన క్రియల చొప్పున ఆయన ఫలితాన్ని ఇస్తాడు కనుక దేవుణ్ణి మనము ఘనపరచాలి. దేవునికి విధేయుడై ఉండాలనే భావంతో ఉండడమే భయపడ్డం. దేవుడికి స్తోత్రం. ఈ భావాలు మనలో ఉంటే, దేవుణ్ణి గౌరవించడం నేర్చుకుంటే, ఇక మనకు వచ్చే ఆశీర్వాదాన్ని ఎవ్వడు అడ్డుకోలేడు. దేవుడికి స్తోత్రం. ఆ భావం చాలా ముఖ్యం. ఎందుకు తెలుసా? దేవుడి చెప్తాడు వాక్యములో. చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనాన్ని చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం. నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వం జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను. ఇప్పుడు అది నా మనసునకు కేవలము ప్రతికూలమైనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవాకు ఏదనగా, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకరం పొందుదురు. ఆహా, ప్రభు చెప్పాడు ఒక మాట. తన్ని గణపరిస్తే ఎవరిని గణపరచాలి? యేసు ప్రభు వారిని, తండ్రి అయినటువంటి దేవుణ్ణి గణపరిచే వాడిని దేవుడు గణపరుస్తాడు. సింపుల్గా చెప్పాడు. అంటే ఏంటి? ఒక నామము హెచ్చించబడాలన్నా, నీ పేరు ప్రపంచములో చిరస్థాయిగా ఉండబడాలన్నా, నీకివ్వబడినవి ప్రజల చేత గుర్తించబడి దేవుడు నీ పేరుని హెచ్చించాలి అంటే మొదట చేయవలసింది ఏంటంటే ఘనపరచడం నేర్చుకోవాలి. ఎవరిని? దేవుణ్ణి ఘనపరిచే వారిని దేవుడు ఘనపరుస్తాడు. అందుకే చెప్తున్నా, అతి పరిశుద్ధుడు అని ఆయన ఘనపరిచే వారిని ఆయన ఘనపరుస్తాడు. ఆయన శక్తిమంతుడని ఆయనను ఆరాధించే వారిని ఆయన ఘనపరుస్తాడు. అట్టి వారిని దేవుడు చూస్తూ ఉంటాడు. అలాంటి ప్రజలకు ఇస్తాడు ఆశీర్వాదం. చూడండి, అది ఎన్నటన్నటికి నిలవబడుతుంది. దేవుని యొక్క వాక్యములో చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూస్తే, కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచువాడును 1000 తరముల వరకు కృపచూపువాడును నమ్మదగిన దేవుడనియు తన్ను ద్వేషించు వారిలో ప్రతి వానిని బహిరంగంగా నశింపజేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలుసుకొనవలెను. ఏం చెప్తున్నాడు ప్రభు? చెప్తున్నాడు, కృపను గురించి మాట్లాడుతున్నాడు ఆ వాక్య భాగంలో. అలాగే దేవుని ఆశీర్వాదం గురించి కూడా మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి ప్రేమించే వారికి, తన ఆజ్ఞలు అనుసరించే వారికి
1000 తరములంట. 1000 తరములంటే ఎప్పుడు రావాలి? 1000 × 100 సంవత్సరాలు. తరం అంటే ఒక 100 సంవత్సరాలు వేసుకోండి. పోనీ ఇప్పుడు ఆయుసు బట్టి 70 వేసుకున్నా 1000 × 70 అంటే ఎన్ని సంవత్సరాలు? క్యాలిక్యులేటర్ అవసరం లేదు, 7000 సంవత్సరాలు. ఇప్పుడంతా 2000. ప్రభు రాకపోతే కలపండి, 7 కలపండి, 9000 సంవత్సరాలు. అప్పటి వరకు ఆశీర్వాదం నిలిచి ఉంటుంది. ఇంకా దానిలో కూడా ఇంకెవడో ఉన్నాడు అనుకోండి నీతిమంతుడు, అక్కడి నుంచి మరొక 1000 తరాలు ఎక్కేసుకోండి, అంతవరకు ఉండదులేండి భూమి. ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉంది గనుక దేవుడు చెప్తున్నాడు, తన్ను ప్రేమిస్తే ఆశీర్వాదం శాశ్వతమైనది. అంతేనా? అక్కడ విషయాన్ని ఇంకొకటి గమనించాలి. కృపను ఏముంది అక్కడ? కృపను ఇది 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 చాలా ఇంపార్టెంట్. కృప చూపడం ఆయన చేస్తాడు. ఇందాక మనము దావీదుకి నాతాను ద్వారా మాట్లాడుతునేటప్పుడు ఒక విషయాన్ని చూసాం. నీకు ముందుగా ఉన్నవానికి అంటే ఎవడు? సౌలు. కృపను చూపడం మానినట్లు నీకు మాత్రం కృపను చూపడం మానను అన్నాడు. అంటే ఎవరి చేతిలో ఉంది? కృపను చూపడం ఆయన చేతిలోనే ఉంది. కృపను చూపడం అనేనా? అంతే సంగతులు. కృపను చూపించడానికి కారణానికి మళ్ళీ ఒక సూత్రాన్ని చెప్తున్నాడు. ముందు నన్ను ప్రేమించండి. ఆయన సూత్రాన్ని చెప్తున్నాడు. శాశ్వతమైన ఆశీర్వాదం కావాలా? ఎన్నటన్నిటికీ ఉండే ఆశీర్వాదం కావాలా? తరతరములు నిలిచిపోయే ఆశీర్వాదం కావాలా? ఆయన సూత్రం చెప్తున్నాడు. ముందు నన్ను ఘనపరుచు, గౌరవించడం నేర్చుకో. రెండోది చెప్తున్నాడు, నన్ను ప్రేమించు. నువ్వు నన్ను ఘనపరుచు, నీవు నన్ను ప్రేమించు. అప్పుడు చూస్తావు. దావీదుకే కాదు, అబ్రహాముకే కాదు, నీకు నాకు కూడా ఆయన తరతరములు నిలిచిపోయే ఆశీర్వాదాన్ని ఇవ్వగలడు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఆయన ప్రేమించమని చెప్తున్నాడు. ఎందుకు ఆయన ప్రేమించడం అంటే ఏంటి? ఆయన ప్రేమించడం అంటే ఏంటి? యోహాను సువార్త 14:21 చూద్దాం. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొన్నవాడే నన్ను ప్రేమించువాడు. అది ఇంకొక సూత్రం చెప్పాడు. ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడను. ఒక విషయం ఆలోచన చేయండి. ఏం చెప్తున్నాడు దేవుడు? దేవుని ప్రేమించడం అంటే ఏంటి? ఎలా ప్రేమిస్తాం? ఆయన చెప్తున్నాడు, నేను చెప్పింది చెప్పినట్లు చెయ్యి. వాక్యం ఏం చెప్తుందో అది తూచా తప్పకుండా పాటించు. నేను ఏం చెప్తానో అది చెప్తే, అది చేస్తే నీవు నన్ను ప్రేమించినట్లు. అంతేనా? అలాగూ చేసేవారికి 1000 తరముల వరకు నేను కృపను చూపకుండా మానను. బాగుందా? ముందు ఆయన చెప్పింది చేసేవాడికి వస్తాదని స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు మనకు కావాలా? ఏం కావాలి? తరతరముల ఆశీర్వాదము కావాలి అంటే, బహుతరములకు శుభాతిశయముగా మనల్ని చెయ్యాలి అంటే కావాల్సింది ఏంటి తెలుసా? దేవుణ్ణి ఘనపరచాలి, దేవునికి భయపడాలి. ఆయన అతి పరిశుద్ధతని విషయంలో మనం చూసి సమీపించరాని తేజస్సు గలవాడు, గొప్ప దేవుడు, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, నేను యోగ్యుడును కానే, నేను యోగ్యురాలును కానే అని భయపడాలి. పారిపోవడం కాదు. మోషే పొద దగ్గరికి వెళ్ళినప్పుడు పారిపోయాడా? గొర్రెల వైపు వెళ్ళాడా? పొద వైపు వెళ్ళాడా? పొద వైపే వెళ్ళాడు. మోషే మోషే అంటే ఏం చేశాడు? ఇదేదో
డిఫరెంట్గా ఉంది, మనం ఎప్పుడు వినని సౌండ్ అని చెప్పి పారిపోయాడా? కానీ కాదు, అక్కడికి వెళ్ళాడు. మన దేవుడు ఆకర్షించే దేవుడు. వెళ్ళినప్పుడు ఏం చెప్పాడు? గడగడ గడగడ గడగ వణికి, నేను నీ తండ్రి అయినటువంటి అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడు, నీ చెప్పులు విప్పు. భయపడి చెప్పులు విప్పి మోకరించి, ఆ దర్శనము కూడా చూడలేక నాకు తెలిసి భూమి వరకు బుర్ర పెట్టుంటాడు. అది దేవుడు అంటే. మామూలుగా దెయ్యాల సంగతి చూడండి, చూస్తే ఇంకొకసారి ఆ చుట్టుపక్కల కూడలు, అది కూడా భయమే. ఆ భయం కాదు సుమి, ఈ భయం ఆయన సృష్టికర్తని, ఆయన గొప్పవాడని, ఆయన ముందు సాగిలపడి ఆయనకు విధేయులు ఉండడం, ఆయన్ను గౌరవించడం, ఆయనను ప్రేమించడం. ఒకవేళ అలాగూ చేస్తే గుర్తుంచుకోవాలి, నీ పేరు చరిత్రలో లిఖించబడుతుంది. పేరే చరిత్రలో ఉంటుంది. ఎలాగూ చేస్తాడో తెలియదు, అలాగూ చేయగలడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడైన దేవా, నిన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తానని చెప్పావు దేవా. నిన్ను ప్రేమిస్తే ప్రభువా, అవసరమైతే భూదిగంతములు ప్రభువా తండ్రి స్వాస్థ్యముగా అనుగ్రహించగల దేవుడు తండ్రి. అయితే నిన్ను ప్రేమించువారు నిన్ను ఘనపరచాలని, నీకు విధేయులై ఉండాలని, నిన్ను వెంబడించాలని, ఆ విధంగా చేసేవారికి నీవిచ్చే ఆశీర్వాదం తరతరములకు ఉంటుందని నీ భక్తుడైన దావీదు ద్వారా నీవు మాట్లాడినటువంటి విధానం బట్టి మీకు వందనాలయ్యా. మేము కూడా అట్టి ఆశీర్వాదం పొందడానికి, తరతరములకు నిలిచే గొప్ప ఆశీర్వాదం పొందడానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.